హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఫ్రైడే వచ్చేసిందంటే మనకి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాము. సో నేను కూడా అలాగే అమ్మవారికి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. అండ్ అదే రోజు ఈవినింగ్ ఇంకా మేమందరం కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ ఇలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. విశ్వ హిందూ పరిషత్ నుంచి శ్రీదేవి గారు అండ్ కమల్ పంత్ గారు అయితే మనకి ఈ వరలక్ష్మి వ్రతం సామూహికంగా అరేంజ్ అయితే చేశారండి. వీళ్ళిద్దరు కూడా విశ్వ హిందూ పరిషత్ టీం నుంచి అయితే వచ్చారు. ఇప్పుడు పెద్ద ఆవిడ కూడా ఇంకా మనకి చారుమతి కథ చదివి అండ్ పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటున్నాము అన్నది కూడా తను మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ మన హిందూ ధర్మం గురించి కూడా కొన్ని మంచి విషయాలు అయితే మాట్లాడుకొని ఇంకా మేము నెక్స్ట్ ఇక్కడంతా పూజ కంప్లీట్ చేసుకున్నాము. చారుమతి కథ కూడా చదివారు. అండ్ ఇలా అందరం కూడా ప్రశాంతంగా అండ్ చాలా ప్లెజెంట్గా అండ్ నాతో పాటు అందరం కలిసి చేసుకోవడము నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చేసింది. సో ఈవినింగ్ చేసుకుంటున్నాము. ఇలా పూజ అయితే ఇంకా మంచిగా కంప్లీట్ చేసిన తర్వాత మేము అమ్మవారికి నైవేద్యాలు అయితే నివేదించుకున్నాము. నేనైతే పులిహోర ప్రసాదం ప్రిపేర్ చేశాను. అండ్ ఇలా ఫైనల్గా కొంచెం చీకటి పడే టైంలో అయితే హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అందరికి పెట్టేసి నేనైతే పసుపు బొట్టు అయితే ఇచ్చానండి. సో ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.